10,000 మంది అనుకుంటే 50,000 మంది కదం తొక్కడంతో ఆనాడు తెలంగాణ మలి ఉద్యమానికి పునాదులు పడ్డది ఈ వనపర్తి నియోజకవర్గం నుంచే అని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తున్నా. ఆనాడు మొదలైన ఉద్యమం ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 4 సంవత్సరాల 3 నెలలు పూర్తి అయింది. ఇవాళ 4 సంవత్సరాల 3 నెలలు పూర్తయిన సందర్భంలో మనము ఎక్కడున్నామో, మనం ఎట్లున్నామో, మన బతుకులు తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా బాగుపడ్డాయా, ఇవాళ మన బతుకులు బాగుంటాయని, మనం బాగుపడతామని, మన రైతుల ఆత్మహత్యలు ఉండవని, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, మన దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని, మన పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని, మన పేదవాళ్ల బిడ్డలకు కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు జరుగుతుందని, మన గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్ వస్తుందని, మన మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ వస్తుందని మనం ఆలోచించినాం. మరి ఇవాళ 4 సంవత్సరాల తర్వాత చూస్తే 4 రోడ్ల మధ్యలో తెలంగాణ సమాజం అంతా చౌరస్తాలో నిలబడ్డట్టుగా ఉన్నది. సోదరులారా, జర్ర ఉండండి సోదరు, జర్ర ఓపిక పట్టురు, జర్ర ఓపిక పట్టురా, జర కూర్చొని అందరు కుర్చీలు ఉన్నాయి, కూర్చొని దయచేసి సావధానంగా వినాల్సిన సందర్భం. జర్ర ఉండండి, జర ఓపిక పట్టురు. అరగంటలో అన్ని అంశాలను చర్చించుకుందాం. జర ఓపిక కూర్చోండి. ఇవాళ తెలంగాణ సమాజం అంతా 4 రోడ్ల చౌరస్తాలో నిలబడ్డం. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటున్నారు, లేకపోతే ఆయన కొడుకు కేటీఆర్ అంటున్నాడు, చంద్రశేఖరరావు గారిని ఓడగొట్టాలని మీరందరూ కూటమి కడుతున్నారు. ఈ కూటమి ఎందుకోసమని ఆ సంగతి నేను మళ్ళా చెప్తా కానీ ఆ సంగతి మళ్ళా చెప్తా గాని ఈ ప్రాంతంలో నీళ్ల నిరంజనాలు ఒక ఆయన బయలుదేరిండు. జర్రసేపు నీళ్ల నిరంజన్ గురించి మనం మాట్లాడుకుందాం. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి, అయ్యా నీళ్ల నిరంజన్, నీళ్లకు నీకేం సంబంధం అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాంతంలో మొదలుపెట్టిన కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, లేదా ఈ పెప్పేరు మండలంలో 20 ఏళ్ల కింద తాగడానికి చుట్టాలు వస్తే కూడా గిలాసం మంచినీళ్ళు ఇవ్వని పరిస్థితి నుంచి జూరాల ప్రాజెక్టును చిన్న పూర్తి చేపించి ఈ పెప్పేరు మండలంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చింది మన జిల్లాలో చిన్న కాదా? ఇవాళ నువ్వు నీ కమిషన్లకు లేకపోతే నీ దగ్గర కక్కుర్తి కాసులకు బట్టోళ్ళు నీకు నీళ్ల నిరంజన్ రెడ్డి అని ఫ్లెక్సీలు కడితే ఇవాళ నీకేం సంబంధం అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చినాయంటే, ఈ ప్రాంతానికి నిధులు వచ్చినాయంటే, ఈ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవం పెరిగిందంటే వనపర్తి నియోజకవర్గం అటు మన పార్టీ కాకపోయినా తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు జిల్లాల చిన్నన్న గారు జోడెత్తుల వలె 2 కండ్లలాగా కుడి భుజం ఎడం భుజంగా మారి వనపర్తి నియోజకవర్గాన్ని పల్లె పల్లెలో అభివృద్ధి చేస్తే, అంతకంటే ముందు కొల్లాపూర్లో డిపాజిట్ పోయి కొల్లాపూర్లో చెల్లని రూపాయి ఇవాళ మన వనపర్తికి వస్తే కొల్లాపూర్లో చెల్లని రూపాయి వనపర్తిలో కూడా చెల్లదు అని బండకేసి కొట్టిన నిరంజన్
వనపర్తి ప్రజల చేతిలో చిత్తుగా ఓడిపోయిన నిరంజన్ ఇవాళ ఈ పెప్పేరుకో ఈ వనపర్తికో వచ్చిన నీళ్లతో నీకేం సంబంధం అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆయనకి కూడా చెప్పిందంట, నీ జాతకంలో నిరంజన్ రెడ్డి ఉంటా అంటే లాభం లేదు, నీ ఇంటి పేరులో లా ఉండాలని. లా ఎందుకంటే చిన్న ఇంటి పేరులో జిల్లాల్లో లా ఉందంట, రావుల చంద్రశేఖర్ రెడ్డి దాంట్లో రావుల ఉందంట. లా ఉంటే నువ్వు వచ్చేసారి ఎన్నికలలో గెలుస్తావు కాబట్టి నీళ్ళ నిరంజన్ అని పేరు మార్చుకున్నాడంట. నీకు సిగ్గున్నదా అని అడుగుతున్నా. ఒకవేళ లానే పెట్టుకోవాలంటే నీకు సరిగ్గా సరిపోయేది వసూళ్ళ నిరంజన్ అని పెట్టుకుంటే నీకు సరిపోతుంది. నువ్వు నీళ్ళ నిరంజను కాదు. నేను పెప్పేరు చౌరస్తాలో నిలబడి మాట్లాడుతున్న నిరంజన్ రెడ్డి, నువ్వు నీళ్ళ నిరంజను కాదు, నువ్వు వసూళ్ళ నిరంజన్ అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. ఇవాళ ఇక్కడున్న మిత్రులను అడుగుతున్నా, బీచ్పల్లి మీకు దగ్గర కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు సీసీ రోడ్ల నుంచి మొదలు పెడితే పుష్కరాల స్నానాలు చేయడానికి కట్టిన గట్ల నుంచి మొదలు పెడితే నడుం కట్టుకునే మొల్తాడు వరకు కమిషన్లు వసూళ్లు చేసినోడు ఈ నిరంజన్ రెడ్డి కాదా నేను అడుగుతున్నా. నిరంజన్ రెడ్డి, నువ్వు నీతి మంత్రునివే అయితే, నువ్వు నిజాయితీ మంత్రునివే అయితే 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కృష్ణా పుష్కరాలలో జరిగిన పనులలో 10% కమిషన్ తీసుకోకపోతే చివరికి జాతరలో మొల్తాలు అమ్ముకునేటోని దగ్గర కమిషన్లు తీసుకోకపోతే రా, నువ్వు బీచ్ పల్లికి పోదాం, కృష్ణా నీళ్ళలో మునుగుదాం, బీచ్ పల్ల హనుమంత దేవాలయంలో హనుమంతుడి మీద చెయ్యి పెడతాం, లేదా రంగాపురం పోదాం, రంగనాయక గుళ్ళో దేవుడి మీద చెయ్యి పెట్టి నేను వసూళ్లకు పాల్పడలేదు, నేను కమిషన్లు తినలేదు, నేను పుష్కరాలలో దోసుకోలేదని చెప్పి ఆ దేవుడి మీద చెయ్యేసి చెప్పగలవా తడి బట్టలతో అని నేను అడుగుతున్నా. నువ్వు ఆయాలా మా చిన్నను ఓడగొడతాను బయలుదేరుతావా? నువ్వా? నీకు నీతి ఉందా? నీకు జాతి ఉందా? నీకు శక్తి ఉందా? మా చిన్నను ఓడగొట్టే నీ ఎంబడున్న మూకలు ఎవడైనా, కమిషన్లకు కక్కుర్తుపడే సన్నాసులు ఎవడన్నా ఉంటే ఆ సన్నాసులకు కూడా చెప్తున్నా, ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ స్థాయిలో రాజీవ్ గాంధీ కుటుంబంతో అత్యంత సన్నిహితుడుగా రాజీవ్ గాంధీ గారు మరణించి ఉండకపోతే ఏనాడో. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.